పోయినసారి ఇక్కడనే కలుసుకున్నాము. 15 ఆగస్టుకు ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అయినప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు మస్తు బాధతో వచ్చినాము. ఇప్పుడు ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. అప్పుడు పొట్టేలు పోయిందని అందరికి చెప్పినాము, ఊరంతా ఎత్తికినాము. ఏడేడు ఎత్తినా మీకు తెలియదు అని అసలు తెలియని ఊరికి వచ్చి అందరు వచ్చారు మా ఊరి నుంచి. అందరు కష్టపడి ఎత్తికితే సంతోషకరమైన వార్త ఏంటంటే మా పొట్టేలు దొరికింది. అక్టోబర్లో మేము రాబోతున్నాము. అప్పుడే చెప్పినాము పొట్టేలు దొరికితే డేట్ చెప్తామని. అయితే అప్పుడు అనుకున్నాం ఇట్లా దేవరా సినిమా రిలీజ్ లోపు దొరికితే బాగుండు దేవుడా అనుకోగానే దేవరా సినిమా అప్పటికి దొరికింది. అందుకే ఆనందంతో ఆల్ ద బెస్ట్ చెప్పడానికి వచ్చినాము. ఎన్టీఆర్ సార్కు ఫ్యాన్స్కు అందరికీ ఆల్ ద బెస్ట్. అట్లనే అందరూ కూడా మా సినిమా అక్టోబర్లో వస్తుంది చూడాలని మేము కోరుకుంటున్నాము. మీ సహాయం కావాలి. చెప్పండి నా పోయినసారి ఏంటంటే పొట్టేలు పోయింది ఎత్తుకండి అని చెప్పినాం కదా, అవసరం లేదు, పొట్టేలు దొరికింది. మీరు రండి థియేటర్లకు, పెద్ద జాతర ఉన్నది. ఇక మీరు వస్తే మాకు చాలా చాలా సంతోషం అన్న. ఇక పిల్లలు అయితే ఎన్టీఆర్ సార్ని కూడా చూద్దామని వచ్చిర్రు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడండి. మా పొట్టేలు కనపడింది. ఊరిలో చాలా ఎతికిన కనపడలే. దేవరా మూవీ కనపడిద్ది అనుకుంటే నిజంగా కనపడింది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. అవును, లక్ష్మి. చాలా. అవును, బెస్ట్ ఫ్రెండ్స్. సరస్వతి. చాలా బాగుంటది. డైరెక్టర్స్ అందరు రావాలి డైరెక్టర్స్ కి చూడడానికి. అక్టోబర్ చాలా పెద్ద జాతర ఉంది, అందరు రావాలి. జాతరే పొట్టేలు సినిమా అని చెప్పు. జాతరే పొట్టేలు సినిమా. నా పేరు పెద్ద గంగాధర్ సినిమారావు. ఈ సినిమా మంచిగా హిట్ అవ్వాలి, అందరూ రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, చూస్తున్న వాళ్ళందరూ కూడా రావాలి. అలాగే దేవరా సినిమా రోజు దొరికింది కాబట్టి ఎన్టీఆర్ గారికి ఆల్ ద బెస్ట్. ఆయన కూడా మా సినిమా చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలి. ఇంకా దేవరా సినిమాలో చేసిన టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఇంకా మా సినిమాకి అందరూ సపోర్ట్ చేయాలి. ఇంకా పొట్టేలు అంటే నాకు చాలా ఇష్టం. రోజు నేను దాంతోనే ఆడుకుంటాను, ఎవరితో ఉండను, దాంతోనే ఉంటాను ఎక్కువగాను. పడుకునేటప్పుడు కూడా దాంతోనే పడుకుంటాను. అక్టోబర్లో వస్తుంది, మేము పెద్ద జాతర జరుపుకున్నాం ఊరంతా. అందరూ వచ్చి అక్టోబర్లో మా సినిమా థియేటర్స్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు చిన్న గంగాధరి. పొట్టేలు పోయినప్పుడు మేము చాలా బాధపడ్డాము. అసలు పడుకోవడం కదా, ఏం తినకుండా మొత్తం ఊర్లన్నీ వెతికాము. 3 నెలలు అలా వెతుకుతూనే ఉన్నాము ఆపకుండా. ఇప్పుడు ఇంకా దొరికేసరికి చాలా సంతోషంగా ఉన్నాము. ఊరంతా భోజనాలు పెట్టి జాతర చేసి డ్యాన్సులు వేసి చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. పైగా ఈ దేవరా మూవీ రిలీజ్ టైంలో దొరికింది కాబట్టి దేవరా మూవీకి, ఇంకా ఎన్టీఆర్ గారికి, ఎన్టీఆర్ టీం వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్. ఇంకా మా సినిమా కూడా చూసి మాకు కూడా సపోర్ట్ చేసేలాగా ఉండాలి. పైగా ఎన్టీఆర్ గారు కూడా మా మూవీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. చూడలేదు. ముందైతే ఫస్ట్ దేవరా టీంకి ఆల్ ద బెస్ట్ చెప్తాము. సార్ని చూద్దామనే సంతోషంలో వచ్చాము. ఇంతకుముందు వీళ్ళు ముగ్గురు కలిసి అడిగారు. ఒకసారి అడుగుతారా? ఎన్టీఆర్ సార్ ఒకసారి సినిమా చూడండి, పొట్టేలు సినిమా అని. ఎన్టీఆర్ సార్ ఒకసారి మా మూవీ చూసి సపోర్ట్ చేయండి సార్. ఇక వీళ్ళిద్దరూ అదేనా మీరు సరైన ప్రశ్న అడిగారు. ఇక వీళ్ళిద్దరు ఒక తీరు ఎందుకు ఉన్నారు, వాళ్ళది ఏందనేది ఒక చిన్న లింక్ ఉంటుంది సినిమాలో. ఉంటుందన్న, అందుకే వాళ్ళిద్దరు ట్విన్స్ ఉన్నారు. అది ఏంది కథ అని. ఇక పొట్టేలు ఎట్లా దొరికింది, ఎవరు తీసుకెళ్ళారు అనేది మాత్రం ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే కథకు సంబంధం ఉంది. మేము చాలా ఎత్తికినాము. అప్పుడు అర్థమైంది, అమ్మ ఇక్కడ ఉందా పొట్టేలు అని అర్థమైంది. అన్న నేనే దొరకబట్టిన అన్న. ఇక దేవుడికి ఎన్ని మొక్కులు మొక్కినామో ఇక అంతే కదా. అందరు సాయం చేసిర్రు, ఇక చూసిన వాళ్ళందరూ సాయం చేసిర్రు. పోలీసులు అడగని వాళ్ళు అంటూ లేరన్న. ఇక అమ్మో మీడియా వాళ్ళు లేకపోతే మేము ఎక్కడ ఉంటామన్న. మీడియా వాళ్ళు కావాలి, మీరు అందరికి చెప్పాలి. ఇంకా మీరు ఇప్పుడు చెప్పాల్సి ఏంటంటే పొట్టేలు ఇక కష్టాలు పోయినాయి, ఇప్పుడు మీరు సంతోషంగా థియేటర్కి వచ్చేయాలి. కొత్త వాళ్ళు మీరు చూసారు కదా, వీళ్ళు ఇంకా 10 మంది ఇవాళ సినిమాలో అయితే కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ సినిమాతో కొత్త వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు. చాలా చాలా బాగా చేశారు అందరూ. మీరు సపోర్ట్ చేయాలి. ఆడియన్స్ కూడా చూస్తే ఏంటంటే కొత్త టీం ఒకటి వచ్చింది, ఖతర్నాక్ సినిమా ఒకటి చేసిరని చెప్పి తప్పకుండా చెప్పండి. మీ నమ్మకం నిజమవుతుంది. పాప చెప్పింది కదా తన నోటితోటి అక్టోబర్లో జాతర ఉందని చెప్పి. సినిమా అయితే మీకు మొదటి నుంచి ఆఖరి దాకా ఇక మీరు అక్కడే కూర్చొని చూసేలాగా మాత్రం ఉందన్న, అది మాత్రం పక్కా.
అన్న ముందు నేను గంగాధర్, క్యారెక్టర్ పేరు గంగాధర్. తర్వాత అనన్య నాగల్ల, తను బుజ్జమ్మ అనే క్యారెక్టర్ ప్లే చేశారు. తర్వాత సరస్వతి నా కూతురు. తర్వాత వస్తున్నాం మెల్లగా. తర్వాత ఇక చిన్న గంగాధరు, పెద్ద గంగాధరు, వాళ్ళ కథ ఏందనేది ఇప్పుడు చెప్పలేను. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక వీళ్ళందరూ క్యారెక్టర్స్ చాలా చాలా అంటే ప్రతి ఒక్క క్యారెక్టరు మీరు చూసే సినిమాలో ఈ సినిమాలో కుదిరింది ఏంటంటే ఆ కథకు క్యారెక్టర్కి సంబంధం ఉంటుంది, ఏదో ఒక రకమైన సంబంధం ఉంటుంది. పొట్టేలు పోవడానికి కానీ దొరకడానికి కానీ ఏదైనా ఒక ఎమోషన్ ఉంటుంది అన్నమాట అందరిలో. అయితే ఒకడు బాధపడతాడు, ఒకడు సంతోషపడతాడు, కోప్పడతాడు, కానీ ఒక క్యారెక్టర్లు ఉంటాడు, ఒక కథకి లింక్ అయి ఉంటాడు. ఇక ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అయితే ఇక మిగతావి నోయల్ కూడా మంచి క్యారెక్టర్ వేసాడు సీను అని. అండ్ అన్నిట్లోకి స్పెషల్ క్యారెక్టర్ అయితే మన అజయ్ అన్న ఎన్నో సంవత్సరాల తర్వాత విక్రమార్కుడు సినిమా మీ అందరికి గుర్తుంటుంది. ఆయన మర్చిపోయి గుర్తుండిపోయే క్యారెక్టర్ చేసిరు అప్పుడు. తర్వాత ఆయన కూడా ఇంటర్వ్యూలో చెప్పారు, తర్వాత ఇంత మంచి క్యారెక్టర్ ఇప్పుడే చేశాను ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇది గుర్తుండిపోతుంది అని చెప్పారు. మీరు టీజర్లో చూస్తుంటారు, ఆయన గెటప్ కానీ ఇవన్నీ కానీ కొద్దిగా సిగం వచ్చినట్టు చేసినవి ఉన్నాయి. ఆయన క్యారెక్టర్ కూడా సినిమాలో నించుండిపోతుంది. సో ప్రతి ఒక్క క్యారెక్టరు వాళ్ళ ప్రాణం పెట్టి చేశారు అన్న. ఎందుకంటే కొత్త టీం కాబట్టి అందరికీ ఎనర్జీ ఉంది. ఖతర్నాక్ వచ్చిన సినిమా అయితే మీ అందరం వెయిట్ చేస్తున్నాం, ఖాళీ ఆ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. అన్న మేము పొట్టేలు దొరికిందని చాలా పెద్ద దావత్ చేసుకున్నామన్నా. మరి మేము చేసుకుంటే సరిపోదు కదా, దావత్ మీకు కూడా ఇవ్వాలి కదా. సో ఆ దావత్తో మేము అందరం థియేటర్లోకి వస్తున్నాం అక్టోబర్లో. సో మీ అందరు కూడా ఆ దావత్లో పాల్గొని మా సినిమాని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. చెప్పండి నా మూవీ గురించి ఏం చెప్తారు? పొట్టేలు పోయిందని. సరే, లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు పొట్టేలు పోయిందని ఎంతో బాధతో వచ్చాం మా టీం మొత్తానికి మీడియా మిత్రులు అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. ఈ రోజున మా పొట్టేలు దొరికి ఆనందంతో మేము దేవరా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని, హిట్ కొట్టిందని మాకు ఆ వైబ్రేషన్ కనబడుతుంది. మా నెక్స్ట్ మీకు అలాంటి ఎనర్జీ ఇవ్వడానికి మంచిగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి దసరా అక్టోబర్లో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాము. దేవరా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలి శివ గారికి, మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మేము ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. మా సినిమా కూడా మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని అక్టోబర్లో మీ ముందుకు వస్తున్నాం. జై హింద్. రెడీయా? పొట్టేలు సినిమా అక్టోబర్లో వస్తుంది. ఆ జాతర మీ అందరూ దగ్గరుండి జరిపించాలి. తప్పకుండా థియేటర్కి రండి, మా అందరినీ సపోర్ట్ చేయండి.